గట్టు యొక్క హీరోగిరి వర్సెస్ దాదాగిరి. సమాజంలో విధవిధమైన మనుషులుంటారు. మంచోళ్ళుంటారు, చెడ్డోళ్ళుంటారు. ఒక మంచి వ్యక్తి అంటే ఏం చేస్తారు? చెడ్డదాన్ని ఎదురిస్తారు. ఇంకా మంచిది చేసినప్పుడు వాళ్లతో నించుంటారు. అత్యాచారం జరుగుతున్నప్పుడు మనం ధైర్యంగా మాట్లాడాలి. అప్పుడు మనము ఈ సమాజంలో ఒక మంచి వ్యక్తిగా బతకచ్చు. ఎండాకాలం ముగిసిపోయింది. మధ్యాహ్న సమయంలో మంచి గాడొచ్చేది. స్కూల్ బెల్ కొట్టిన వెంటనే పిల్లలందరూ వాళ్ళ క్లాసెస్ నుంచి బయటికొచ్చి సంతోషంగా వాళ్ళ ఇంటికి వెళ్తారు. గట్టు మరియు చింకు కూడా వాళ్ళిద్దరు బ్యాగ్స్ తీసుకొని సైకిల్ స్టాండ్ దగ్గరకు వెళ్తారు. ఈరోజు హిస్టరీ పీరియడ్లో చాలా మజా వచ్చింది. అప్పుడు టీచర్ మాకు స్వతంత్రోద్యమం గురించి పాఠం చెప్పింది. అరే వా, ఇది నిజంగా చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంది గట్టు. అవును, మన దేశంలో ఉన్న జనాలందరూ కలిసి భయపడకుండా చాలా ధైర్యంతో విదేశీయులతో పోరాడారని చెప్పారు. అప్పుడు దేశంలోని జనాలందరూ స్వతంత్రం కోసం వారు నినాదాలు చేస్తుంటే అంత శక్తివంతులైన బ్రిటిష్ ప్రభుత్వాన్ని కూడా ఊరుకోవాల్సి వచ్చింది. గట్టులో ఎప్పుడు శక్తి ఉంటుంది. సైకిల్ స్టాండ్ కి వెళ్లిన వెంటనే గట్టు మరియు చింకు అక్కడ జరుగుతున్న ఒక సంభవాన్ని చూశారు. అక్కడ ఒక అబ్బాయి ఇంకొక అబ్బాయిని కొట్టి కింద తోసేశాడు. అరే, అదేమో టోనీ కదా. అరే, చూస్తుంటే ఆయన అర్జున్ దగ్గర గొడవ పడుతున్నట్టున్నాడు. కొంతకాలం ముందే కదా ఆయన స్కూల్లో అడ్మిషన్ తీసుకున్నాడు. అవును, ఈ టోనీ క్లాస్ రూమ్ లో కూడా అందరినీ ఇబ్బంది పెడుతూ ఉంటాడు. టోనీ గట్టు కంటే 2 years సీనియర్. కానీ 2 ఏళ్లు అయినా ఫెయిల్ అయినందుకు ఇప్పుడు గట్టుతో పాటే చదువుతుంటాడు. వయసు ఎక్కువై ఉన్నందువల్ల తన హైట్ మరియు వెయిట్ వేరే పిల్లల కంటే ఎక్కువే ఉండేది. మరియు తన ఫ్రెండ్షిప్ కూడా స్కూల్లో ఉన్న సీనియర్ స్టూడెంట్స్ తో పాటేనే ఉండేది. అందువల్ల తన క్లాస్మేట్స్ మరియు సీనియర్స్ ని బుల్లి చేసేవాడు. చిన్న చిన్న విషయాలకి వేరే స్టూడెంట్స్ ని గేలి చేయడం, వాళ్ళని అరవడం, భయపెట్టడం తన పని. గట్టు చింకి దూరం నుంచి చూశారు. టోను పాపం అర్జున్ ని కొడుతూ ఉన్నాడు. అర్జున్ పాపం ఇప్పుడు కూడా కిందే పడి ఉన్నాడు. పక్కనే తన బ్యాగ్, బాటిల్ అంతా కూడా కింద పడిపోయింది. అర్జున్ తన బ్యాగ్ ని తీసుకుందాము అని తీసుకుని వెళ్ళేటప్పుడు టోనీ ఆ బ్యాగ్ ని తీసుకుని చాలా దూరం పడేస్తాడు. ఇదిగో చింకి, నేను వెళ్ళి అర్జున్ కి సాయం చేస్తాను. కాబట్టి నువ్వు మన ఫ్రెండ్స్ అందరినీ తీసుకురా. కానీ టోనీని నువ్వు ఒక్కడివే ఎలా ఎదురిస్తావు? ప్రతి సమస్యకి గొడవలే పరిష్కారం కాదు. నిజానికి నాకు ఇంకో ఐడియా వచ్చింది. అలా అని గట్టు టోనీ దగ్గర ధైర్యంగా నడుచుకుని వెళ్తాడు. చింకి తన ఫ్రెండ్స్ అందరినీ తీసుకొస్తానని వెళ్తుంది. దగ్గరకు వెళ్ళి చూస్తాడు. టోనీ అర్జున్ని తిడుతూ ఉంటాడు. నీకు నేను చెప్పాను కదా, సైకిల్ స్టాండ్ లో ఉన్న ప్లేస్ నాది అని. అది నా సైకిల్ కోసం రిజర్వ్ ఉంది. అక్కడ ఎవరు కూడా వారి సైకిల్ పెట్టకూడదు. కానీ రూల్ బుక్ లో మాత్రం అలా రాసి లేదు కదా. టోనీ అర్జున్ వైపు కోపంగా చూసి ఇలా అని గట్టిగా అంటాడు. అయితే ఇప్పుడు రూల్ బుక్ చూపించమంటావా? అప్పుడు గట్టు మధ్యలో కలగజేసుకుని ఇలా అంటాడు. అరే టోనీ, నేనైతే ఎప్పటి నుంచో నిన్ను వెతుకుతున్నాను. నా కోసం ఎందుకు వెతుకుతున్నావు నువ్వు? అది యాక్చువల్లీ క్లాస్ టీచర్ నాకు మన స్కూల్లో అందరికంటే మోస్ట్ పాపులర్ అయిన 3 స్టూడెంట్ పేర్లు రాసుకురమ్మన్నారు. అందులో నుంచి ఒకరిని క్లాస్ మానిటర్ గా ఎన్నుకుంటారు. కాబట్టి నీకంటే ఎక్కువ పాపులర్ స్టూడెంట్స్ అయితే ఎవరు లేరు కదా ఇక్కడ. ఏం మాట్లాడుతున్నావు? నేనైతే 2 సార్లు ఫెయిల్ అయ్యాను. అలాంటప్పుడు టీచర్ నన్ను క్లాస్ మానిటర్ని ఎందుకు చేస్తారు? సరే చెప్తానులే, నీకు అర్థమయ్యేలా చెప్తాను. ఇలా గట్టు తన మాటల్లోనే టోనీని మాయ చేస్తాడు. ఈలోపే చింకి తన ఫ్రెండ్స్ ని తీసుకొస్తుంది. వాళ్ళందరూ టోనీ అర్జున్ని బుల్లి చేయడం చూస్తారు. ఇంకొకసారి నీ సైకిల్ని నా ప్లేస్ లో పెట్టావు అనుకో, అప్పుడు నేను నీ సైకిల్ని విరగొట్టేస్తాను. ఇక్కడి నుంచి వెళ్ళి ఇక్కడి నుంచి. నేను ఇప్పుడు మానిటర్ అవ్వడానికి సిద్ధం కావాలి. పాపం అర్జున్ ఏమీ మాట్లాడకుండా మొహం చప్పగా పెట్టుకుని వెళ్ళిపోతాడు. ఈలోపే చింకి మరియు తన ఫ్రెండ్స్ నించునుంటారు. వాళ్ళని చూసిన వెంటనే అర్జున్ ఏడవడం ప్రారంభిస్తాడు. చింకి మరియు వాళ్ళ ఫ్రెండ్స్ తనకి ధైర్యం చెప్తారు. ఇంకోవైపు గట్టు ఏం చేస్తాడంటే టోను మనసులో నువ్వే పాపులర్ స్టూడెంట్వి, ఇంకా క్లాస్ మానిటర్వి నువ్వే అవుతావని చెప్తాడు. చూసావా, ఇంకా కొన్ని రోజుల్లోనే నీకు క్లాస్ మానిటర్ గా అనౌన్స్ చేస్తారు. ఇంకా వాళ్ళిద్దరూ చేయి కలుపుకుంటారు. ఇంకా వాడక్కడి నుంచి వెళ్ళిపోతాడు. మరుసటి రోజు ఉదయం అందరూ స్కూల్కొచ్చారు. గట్టు చింకి మరియు వేరే ఫ్రెండ్స్ అందరికీ తన ప్లాన్ ని చెప్తాడు. అది విని అందరూ ఆ ప్లాన్ ప్రకారమే నడుచుకుంటారు. మరియు క్లాస్ రూమ్ లోకి క్లాస్ టీచర్ వచ్చి ఇలా అంటారు. పిల్లలు, ఈరోజు మనము హిస్టరీ క్లాస్ లో తీసుకున్న ఆ చాప్టర్ కంప్లీట్ చేద్దాం. వి ద మూమెంట్ ఆఫ్ ఇండియా.
లాస్ట్ క్లాస్లో చెప్పింది మీకు అర్థమైంది కదా? మ్యామ్, అన్యాయానికి వ్యతిరేకంగా గొంతెత్తి నిలదీయాలని నేర్చుకున్నాం మ్యామ్. శత్రువు ఎంత బలవంతుడైనా సరే, ఒకవేళ అందరూ కలిసి అతనికి వ్యతిరేకంగా పోరాడితే ఆ సమయంలో నిజమే గెలుస్తుంది మ్యామ్. వెరీ గుడ్ గట్టు, వెరీ గుడ్. మ్యామ్, మన మధ్యలో కూడా ఒక స్టూడెంట్ ఉన్నాడు మ్యామ్. అతనికి ఇలాగే అన్యాయం జరిగింది. కానీ అతను చిన్నగా ఉన్నాడు, స్కూల్కి కొత్తవాడు కూడా. అందుకే భయపడుతూ ఉన్నాడు. అందుకే ఎప్పుడు కూడా ఏ కంప్లైంట్ చేయడు. అవునా? ఎవరది? అప్పుడు గట్టు మరియు తన ఫ్రెండ్స్ అర్జున్కి యాక్షన్ చేస్తారు. అందరి ముందు టీచర్కి చెప్పమని. టోనీ తనని ఎలా బుల్లీ చేస్తాడన్న విషయం గురించి. అందరూ తనతో ఉన్నందుకు తనకు ధైర్యం వస్తుంది. ఇంకా తను లేచి నిలబడి మేడం దగ్గరికి వెళ్లి అన్నీ చెప్తాడు. టీచర్ అది విని షాక్ అయిపోతారు. మరియు టోనీని అడుగుతారు, టోనీ, నేనేం వింటున్నాను? వీళ్ళు అబద్ధం చెప్తున్నారు మ్యామ్, నేను అలాంటిదేమీ చేయలేదు. అప్పుడు గట్టు చెప్పిన వెంటనే వేరే పిల్లలు అందరూ నించుని, అబద్ధం అర్జున్ చెప్పట్లేదు మ్యామ్, టోనీ చెప్తున్నాడు. మ్యామ్, మేము మా కళ్ళారా చూసాము. సైకిల్ స్టాండ్ దగ్గర టోనీ పాపం అర్జున్ని గట్టిగా కొట్టి కిందకి తోసేశాడు. బ్యాగ్ మరియు వాటర్ బాటిల్ ని కూడా తీసి దూరం పడేశాడు. మరియు ఇంకా కొడతానని తనని భయపెట్టాడు. క్లాస్లో అందరు పిల్లలతో టోనీ ఇలాగే చేస్తాడు మ్యామ్. మీరు జూనియర్ క్లాసెస్లో అడిగితే మిగతా స్టూడెంట్స్ అంతా మీకు చెప్తారు మ్యామ్. ఏంటంటే ఎవరు కూడా టోనీకి భయపడి అతనికి వ్యతిరేకంగా ఎవరు కూడా ఇప్పటి వరకు కంప్లైంట్ చేయలేదు మ్యామ్. అది వినిన వెంటనే మేడంకి చాలా కోపం వస్తుంది. టోనీ, ఇది చాలా పెద్ద ఇష్యూ. దీని గురించి మీ పేరెంట్స్ దగ్గర ఖచ్చితంగా మాట్లాడతాము, యాక్షన్ తీసుకుంటాము. ప్రిన్సిపల్ సార్కి ఇలాంటి విషయాలంటే నిజంగా నచ్చనే నచ్చదు. ఆయన నిన్ను స్కూల్లో నుంచి తీసేయచ్చు. అది వినిన వెంటనే టోనీ చాలా భయపడతాడు. ఆల్రెడీ 2 times ఫెయిల్ అయిపోయినందుకు వాళ్ల నాన్న టోనీ మీద చాలా కోపంగా ఉన్నాడు. ఇప్పుడు మళ్ళీ పేరెంట్స్ మీటింగ్ అంటూ పేరెంట్స్ని స్కూల్కి తీసుకురావాలంటే వాడు భయపడుతున్నాడు. ఐఎమ్ సారీ టీచర్, నేను చాలా పెద్ద తప్పు చేశాను. మళ్ళీ ఇంకొకసారి ఇలా చెయ్యను టీచర్. క్లాస్లో ఉన్న వాళ్ళందరూ తను సారీ చెప్తుండడం చూసి చాలా షాక్ అవుతారు. ఎందుకంటే అందరి దగ్గర చాలా ఘోరంగా నడుచుకున్న ఈ టోనీ అందరి దగ్గర ఇప్పుడు సారీ చెప్తున్నాడంటే ఆశ్చర్యంగానే ఉంటది కదా. నువ్వు సారీ చెప్పాలి అని అనుకుంటే అర్జున్కి చెప్పు, మరియు వేరే ఏ పిల్లల్ని నువ్వు ఇలా బాధ పెట్టావో వాళ్ళకి వెళ్ళి సారీ చెప్పు, సరేనా? ఐఎమ్ సారీ అర్జున్, నన్ను క్షమించు. ఇకపై నేను నీతోనే కాదు ఎవరితోనూ కూడా అలా దురుసుగా ప్రవర్తించను. సరే టోనీ, నేను నిన్ను క్షమిస్తాను. ఈ స్కూల్ నుంచి తీసేస్తే నీ భవిష్యత్తు పాడైపోతుంది. అది నేను ఎప్పుడూ కోరుకోను టోనీ. ఒకటే ఏంటంటే నువ్వు ఎప్పుడు కూడా ఎవరిని కూడా బలహీనంగా అంచనా వేసి వాళ్ళని వేధించడం మానేసేయు. ఐఎమ్ వెరీ ప్రౌడ్ ఆఫ్ యూ అర్జున్. నువ్వు ధైర్యంగా వచ్చి టోనీ చేసిన తప్పుని నా దగ్గర చెప్పావు. లేకపోతే తను రియలైజ్ అయ్యేవాడు కాడు తను చేస్తున్నది తప్పని. ఇది ఇంకా చాలా పెద్ద ప్రాబ్లం అయ్యేది. ఈ క్రెడిట్ మొత్తం గట్టుకి వెళ్తుంది మ్యామ్. ఆ రోజు నన్ను టోనీ నుండి కాపాడింది అతనే మ్యామ్. మరియు ఈ రోజు నాకు కొంచెం ధైర్యం కూడా ఇచ్చాడు. అందుకే అందరి ముందు ఇలా చెప్పగలుగుతున్నాను. వా గట్టు, ఈ ఐడియా నీకెలా వచ్చింది? మీ నుంచి నేర్చుకున్నాను మ్యామ్. ఆ రోజు హిస్టరీ క్లాస్లో మీరే నేర్పించారు కదా, ఎప్పుడు కూడా అన్యాయానికి గురి కావద్దు. మరియు మన స్వతంత్రోద్యమం లాగే అందరూ కలిసి అన్యాయానికి వ్యతిరేకంగా పోరాడాలి అని. ఇదంతా విన్న వెంటనే అందరూ క్లాప్ చేయడం ప్రారంభించారు. అర్జున్, గట్టు మరియు టీచర్ మొహంలో స్మైల్ వచ్చింది. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి.